కానీ క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో క్యాబినెట్లో ప్రత్యేకంగా రెజల్యూషన్ పాస్ చేసి అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి మినహాయింపునిచ్చి ఈరోజు గ్రూప్ 1 జాబ్ ఇచ్చి డిఎస్పి సిరాజుద్దీన్ అని చెప్పి ఈరోజు మనము క్రీడల్ని ప్రోత్సహించినాం. అదేవిధంగా పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జువాంగి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి ఇంటి ప్లాటు ఇచ్చి నగదు నజరానా ఇచ్చి వరంగల్ అమ్మాయికి ఈరోజు మనం ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చాలా క్రీడలలో రాణించిన వాళ్లకు నగదు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం మన స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. ఆ పాలసీలో చాలా అంశాలను పొందుపరిచినాం. అందుకే ఈరోజు మా యువకులకు ఈరోజు హాజరైన లేదా ఎక్కడున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న విద్యార్థులకు చదువులో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుంది అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మైదానాలలో క్రీడల్లో రాణించిన మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ ఉజ్వల భవిష్యత్తుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి ఈరోజు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే తెలంగాణ గవర్నమెంట్ మన స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం, ఈరోజు గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలను అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరించడానికి 7 నుంచి 800 కోట్ల రూపాయలు కేవలం ఆ స్పోర్ట్స్ని ఈరోజు అక్కడ ఉన్న కాంప్లెక్స్ని అభివృద్ధి చేయడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అందుకే మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలామంది యువమిత్రులు శాసనసభ్యులు నిత్యం మా చుట్టూతోనే ఉంటారు, కానీ వీళ్ళలో ఇంత కళ దాగి ఉందని మాకు తెలీదు. బట్టి విక్రమార్క గారు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కొక్క శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, శ్రీహరి గారు ఈరోజు దుర్యోధన పాత్ర పోషించి ఏకపాత్రాభినయం చేసి అందరినీ మెప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ రామచంద్ర నాయక్ కావచ్చు, ఎడమ బొజ్జు కావచ్చు, అదేవిధంగా కట్టప్ప శంకర్ నాయక్ కావచ్చు, ఈరోజు వాళ్ళలో ఉన్న టాలెంట్ను ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఆది నారాయణ ఇక్కడే కాదు, అసెంబ్లీలో అద్భుతంగా పాట పాడి ప్రజల్ని ఒప్పించి మెప్పించే విధంగా ఈరోజు వారు కళల్ని ప్రదర్శించడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈ సంస్కృతిని పెంపొందించాలి. ఈ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు వీటిని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది మిత్రులు ఈ కార్యక్రమాన్ని కూడా రాజకీయ కోణంలో చూసి బహిష్కరించడం జరిగింది. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్న, నేను విమర్శించదలుచుకోలేదు. కానీ వచ్చే సంవత్సరమైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇంత ఆలస్యమైన ఓపికగా ఉండి ఈ ప్రదర్శనలను చూసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో సహకరించిన చాలామంది క్రీడాకారులు, అదేవిధంగా మా లంబడి సోదరీమణులందరూ కూడా అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చినందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.